స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్లో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఘంటసాల గారి జయంతి ఉత్సవాలు గత 3 సంవత్సరాలుగా నేను హాజరవుతుండడము నా పూర్వజన్మ సుకృతిగా భావించుకున్నాను. సుకృతంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ నా శుభాభినందనలు, నమస్కారాలు. సక్సెస్ఫుల్ గా సుస్వరం వాసు మరియు రాఘవేంద్ర ప్రసాద్, అన్న సీతారాం గారు, కల్కురా సారు, ఇంకా చాలా మంది ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ఘంటసాల గారి గురించి అయితే కొన్ని వేల పుస్తకాలు అయితే రచించిన ఆయన గొప్పతనం సరిపోదు. ఆయన 1922 డిసెంబర్ 4 చౌటపల్లి అనే గుడివాడ మండలంలో ఆ గ్రామంలో కృష్ణా జిల్లాలో జన్మించారు. ఆయన పుట్టుకే ఒక దైవాంశ సంభూతుడైపోయినాడు. తర్వాత ఆయన మ్యూజిక్ కంపోజరు, తర్వాత డైరెక్టరు, ప్లేబ్యాక్ సింగరు, యాక్టరు, పాలిమ్యాథ్ అంటారు. అన్ని రకాల టాస్కింగ్ ఆయనకు వచ్చు. అదేవిధంగా తెలుగు, కన్నడ, హిందీ, మలయాళము, తుళు, తమిళము ఇన్ని భాషల్లో అనర్గళంగా పాటలు పాడిన మహానుభావుడు. మ్యూజిక్ కంపోజర్ కూడా ఆయన పాడిన శివశంకరి పాట ఇంకా ఒక్కసారి టేక్ లోనే తీసుకోవడం, అది చాలా డిఫికల్ట్ సాంగ్. ఇప్పటికి కూడా ఒకరోజు బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట పాడాలంటే నాకు భయం వేస్తుంది, ఘంటసాల గారు ఎలా పాడారో అన్నాడు. నేను చెవులారా విన్నాను ఆ విషయము. అంతటి గొప్ప మహనీయుడు 1974లో చనిపోవడం కేవలం 52 సంవత్సరాలే. కానీ ఈ భూమి మీద గొప్ప మెసేజ్ ఇచ్చిన వాళ్ళంతా కూడా ఈ ప్లానెట్ మీద ఎక్కువ రోజులు బ్రతికిలేరు. శంకరాచార్యులు, ఆదిశంకరాచార్యులు 39 సంవత్సరాలకే పరమపదించినారు. సో ఆ రకంగా ఆయన కారణ జన్ముడు, మహానుభావుడు. పద్మశ్రీ 1970లో వచ్చింది. ఆయన పేరుతో 5 రూపాయల స్టాంపు కూడా రిలీజ్ చేసిన భారతదేశం. అదే కాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా స్టాంప్ రిలీజ్ చేసినారు తెలుగు కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు. అదే కాకుండా ఆయన అమెరికాలో, జర్మనీలో, ఇంగ్లాండ్లో, వివిధ దేశాల్లో కూడా ఈ పాటలు పాడి వినిపించినారు. తెలుగు వారికి ఈ రోజు కూడా ఒక గర్వముగా చెప్పుకోవాలంటే, ఒక గుర్తింపు ఉందంటే అది కేవలం ఘంటసాల వల్లనే. ఆయన హిందీలో కూడా సారాజహాస్య అనే ఆ సినిమాకు ఆయన పాటలు పాడినాడు, మ్యూజిక్ కంపోజ్ చేసినాడు. మన దేశం అనే ఎన్టీ రామారావు ఫస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టరు ఘంటసాల గారే. అంతటి గొప్ప మహనీయుడిని ఈరోజు స్మరించుకోవడము మన జీవితంలో మనం ఎంతో చేసిన పుణ్యంగా. ఆయనకు ఏదో ఒక రోజు భారతరత్న అవార్డు రావాలని తెలుగు వారిగా గర్విస్తూ 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళైతేనేమి, తెలుగు జాతి ప్రపంచం మొత్తం మీద ఉంది. అందరు కలిసి కృషి చేసి ఆ ఒక్క బిరుదు, అవార్డు ఘంటసాల గారికి తెప్పించి పుణ్యం కట్టుకోవాలని నేను మరి కోరుకుంటున్నాను.